బ్రేకింగ్ న్యూస్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేస్తానని ప్రకటించారు ఆయన. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 31న లండన్ నుంచి వచ్చాక విజయసాయి రెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. తన రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా అన్నారు విజయసాయి. ఈ అనూహ్య ప్రకటన ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపింది. వైసీపీ మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాజ్యసభ ఎంపీ ఆ పార్టీలో సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు ఆయన. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు విజయసాయి. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనున్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి తాను రాజీనామా చేయడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమంటూ విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకైనా ఎక్స్ లో పోస్ట్ చేశారు. 4 దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్న విజయసాయి రెడ్డి 2 సార్లు తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు, వైఎస్ భారతికి సదా కృతజ్ఞుణ్ణి అంటూ ఆ పోస్ట్ లో తెలిపారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం అది స్పష్టంగా ప్రకటించాడు. ఎందుకు తీసుకున్నారనేటువంటి నిర్ణయం మాత్రం విజయసాయి రెడ్డి గారే చెప్పాల్సి ఏమైనా సరే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ వార్త అనేటువంటిది మేము మీడియాలో చూడటం తప్ప ఆయన మాత్రం వ్యక్తించడం లేదు. గత 9 ఏళ్లుగా తనను ప్రోత్సహించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు విజయసాయి. టీడీపీతో తాను రాజకీయంగా విభేదించానని, వ్యక్తిగతంగా చంద్రబాబుతో తనకు విభేదాలు లేవన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ తో తనకు చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు విజయసాయి రెడ్డి. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2023లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు విజయసాయి రెడ్డి. 2028 వరకు ఆయనకు పదవీ కాలం ఉంది. అయినప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ జైల్లో ఉన్న సమయంలోనూ వైసీపీకి అండగా ఉన్నారు. 2014లో వైసీపీ ఓడిపోయినా 2016లో రాజ్యసభకు జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలవడంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకం. పార్లమెంట్ సభ్యునిగా అనేక స్టాండింగ్ కమిటీల్లో పనిచేశారు ఆయన. పార్లమెంట్లో 30 ప్రైవేట్ మెంబర్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఇలా అస్త్ర సన్యాసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.